బిగ్ బ్రేకింగ్ న్యూస్. కాంగ్రెస్ లీడర్స్ని, ముఖ్యంగా మనకి స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన లీడర్స్ని ఒక డాన్సర్ తను ఇష్టాసారంతో ఒక ఒక చెడు పదజాలంతో వాళ్ళని ఒక పోస్ట్ పెట్టి కించపరచడం అయితే జరిగింది. గాంధీ గారిని అలాగే నెహ్రూ గారిని బాస్టర్డ్స్ అంటూ కూడా ఒక పోస్ట్ పెట్టింది. డి డాన్సర్ షష్ఠి వర్మ. ఆమె ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్గా ఉన్నారు. అండ్ ఇంతకుముందు జానీ మాస్టర్ ఇష్యూలో కూడా తెరపైకి ఆమె బయటకు వచ్చి కనిపించడం జరిగింది. సో మరి షష్ఠి వర్మ ఎందుకు ఆ విధంగా పోస్ట్ పెట్టింది? షష్ఠి వర్మనే పెట్టిందా, లేకపోతే ఆమె అకౌంట్ ఏదైనా హ్యాకింగ్ కి గురయ్యి ఆ రకంగా పోస్ట్ పెట్టారా? ఒకసారి దాన్ని చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. బాస్టార్డ్ మీనింగ్ అంటే మీ అందరికి బాగా తెలుసు, ఒక అక్రమ సంతానం, ఒక దుర్మార్గుడు, చెడుగా పుట్టిన వ్యక్తి అంటూ కూడా అర్థం. సో మరి మన జాతీయ నాయకులను ఆ విధంగా ఆమె కించపరిచి మాట్లాడింది. మరి ఆమె పైన యాక్షన్ తీసుకుంటారా, తీసుకోరా? ఇప్పటికే దాదాపు 10 రోజుల నుంచి కూడా కరీం అనే వ్యక్తి ఫైట్ చేస్తున్నాడు, ఆమెను అరెస్ట్ చేయాలి, ఆమె మాట్లాడిన మాటలు చాలా తప్పు అని. ఒకసారి ఆమె ఏం పెట్టిందో ఒకసారి నేను మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. దిస్ బాస్టర్డ్స్ ruined everything. Our upcoming generation should learn about real freedom fighters, not people like this bastards. Chapters from book should be removed that showcase their life because they only betrayed the country and ruined everything అని చెప్పేసి ఈమె నెహ్రూ గారిని అలాగే గాంధీ గారిని ఇద్దరి ఫోటో పెట్టి ఈ రకంగా టెక్స్ట్ పెట్టి ఆమె ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం అయితే జరిగింది. దానికి కొన్ని కామెంట్స్ వస్తే ఒక వ్యక్తి కామెంట్ పెట్టాడు, ఇట్లా మాట్లాడితే మీకు మీ మీద కేసు పెట్టి అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది అని చెప్పేసి. హియర్ కమ్స్ వన్ మోర్ హూ ఈస్ సపోర్టింగ్ ద బ్లాక్ మార్క్స్ ఆఫ్ ఇండియా, క్యారీ ఆన్ బ్రో, నథింగ్ ఈస్ గోనా హ్యాపెన్ అని చెప్పేసి వాళ్ళకి రిప్లైస్ కూడా ఇస్తుంది. అండ్ ఆమె ఈ పోస్ట్ డిలీట్ చేయడం కూడా జరిగింది. మరి ఒక డాన్సర్ ఒక జాతీయ నాయకుల గురించి ఇలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? ఆమెకి ఇప్పటివరకు మరి పోలీసులు ఆమెని అదుపులోకి తీసుకున్నారా లేదా? ఈ పూర్తి విషయాలన్నీ కూడా మనం క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ ఈ విషయం గురించి మనతో పాటు డిస్కస్ చేయడానికి శేఖర్ పాషా గారు ఉన్నారు, ఒకసారి ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే. షష్ఠి వర్మ మరి బాస్టర్డ్స్ అంటూ గాంధీ గారిని నెహ్రూ గారిని ఈ రకంగా ఆమె పదజాలం యూజ్ చేసి ఒక పోస్ట్ పెట్టడం అయితే జరిగింది. సో మరి ఆమెను ఏ సెక్షన్ల కింద అరెస్ట్ చేయొచ్చు ఏంటి? ఇప్పుడు ఎఫ్ఐఆర్ పెట్టింది 356, 353 బిఎన్ఎస్ సెక్షన్ల కింద. దీంతో పాటు ఐటీ యాక్ట్ పెట్టారు. కాకపోతే ఇది ఓన్లీ డిఫమేషన్కి సంబంధించిన యాక్ట్స్. నిజానికి ఆ పోస్ట్ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇంకొక 2 కోణాలు దాంట్లో ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఇన్సల్ట్ టు నేషనల్ రెస్పెక్ట్, అంటే జాతీయ జెండా కావచ్చు, జాతీయ పిత కావచ్చు, జాతీయ గీతం కావచ్చు, వీటికి సంబంధించిన ఏదైనా సరే ఇన్సల్ట్ చేస్తే దానికి సంబంధించిన సెక్షన్ ఒకటి ఉంటుంది. సో అదే ఎవోక్ అవ్వాలి. దాంతోపాటు ఇక్కడ హిందూ అని ఒక కార్డు తీసుకొచ్చింది ఆవిడ. అంటే హిందువులకి వీళ్ళు అన్యాయం చేసేసారు, మన బతుకులన్నీ రూయిన్ చేసేసారు అని చెప్పి ఒక మతాన్ని తీసుకొస్తుంది. కింద ట్యాగ్స్ కూడా అవే పెట్టింది కదా, సనాతన ధర్మ అంటూ. చెప్పేవి శ్రీరంగ నీతులు, దూరేవి గుడిసెలు అన్నట్టుగా ఒక సామెత ఉంది. ఎందుకు చెప్తున్నానంటే నిజంగా నీకు అంత సనాతన ధర్మం, అంత హిందూ ఇది ఉండుంటే మరి నువ్వు పోయింది ఎవరితోటి? 4 ఏళ్ళు ఎవరితో వెళ్ళలేవు నువ్వు? ఎవరిని ప్రేమించాను అని చెప్పి రికార్డులు బయటకు వచ్చినాయి కదా. నేను జానీ మాస్టర్ని ప్రేమించాను, పెళ్లి చేసుకుందాం అనుకున్నాను అని చెప్పి వీళ్ళమ్మెళ్ళి అక్కడ మౌలానా సాబ్కి ఆయన వద్దనుకున్నా కూడా వీళ్ళు వెళ్ళి ముస్లిం మతంలో 2-3 చేసుకోవచ్చు కదా, మేము మారుతాం, మా అమ్మాయిని ఏదో ఇచ్చి పెళ్లి చేయండి అంటే ఆయన వద్దంటున్నాడు ఒక పక్క. ఈవిడ సనాతన ధర్మం గురించి మాట్లాడుతుంది మనకి. అవును, ఎగ్జాక్ట్గా. ఆవిడ 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఆవిడ ఉన్న సంగతి అందరికీ తెలుసు. ఏదో గొడవ అయితే దానికి 22 ఏళ్ల వయసులో ఆవిడ వెళ్ళి పోక్సో కేసు పెడుతుంది. పోక్సో కేసు లేకపోతే రేప్ కేసు ఇంక ఏం కావాలంటే అన్ని పెట్టింది ఆవిడ. అంటే గాంధీ గారు మనకి తీసుకొచ్చిన ఫ్రీడమ్ని ఎలా మిస్యూజ్ చేయాలో ఈవిడ చూసే నేర్చుకోవాలి. నిజం చెప్పాలంటే అంత ఫ్రీడమ్ ఆవిడ వచ్చి ఇలా చేసుకుంది, ఇలా మాట్లాడగలుగుతుంది అంటే నిజంగా ఆ మహానుభావుడు ఇచ్చిన ఫ్రీడమే, తీసుకొచ్చిన ఫ్రీడమే. ఆయన్నే నువ్వు పట్టుకొని అడగడానికి నీ బతుకెంత, నీ స్థాయి ఎంత, నీ అవకాశం ఏంటి? డీజోడి చూసావా ఎలా, ఎంత వీలైతే కొన్ని క్లిప్పులు ప్లే చేయండి. అంటే మన వినాయక చవితి అయిపోయిన తర్వాత లేకపోతే దసరా వేషాలు అయిపోయిన తర్వాత లాస్ట్ అంతా అయిపోయిన తర్వాత ట్రాక్టర్లు తీసుకొచ్చి ఇచ్చేస్తారు చూడండి. అటువంటి చోట ఇటువంటి స్టెప్లు వేసుకుంటూ తిరుగుతుంటారు. స్టెప్స్ కూడా ఎంత జుగుప్సాకరంగా ఉంటాయంటే అవి మరి అదేం కొరియోగ్రఫీయో ఏమో అర్థం కాదు, ఎవరు చేశారో. బట్ ఆవిడ నేను మొత్తం ఆవిడ ఏమేమి చేస్తుందని చూడలేదు, కానీ కొన్ని డీజోడి షోలో ఇది కూడా ఈవిడ